కొనసాగి 40 ఏళ్ళ నుంచి ఉండగలరు. 40 ఏళ్ళ నుంచి బీసీ జాబితాలు ఉన్నారు. రాత్రికి రాత్రి వాళ్ళని తీసి పడేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, రాజ్యాంగ వ్యతిరేకము, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం. కాబట్టి ఆ జీవోను దీన్ని తొలగించినటువంటి కులాలను కలపడానికి పెద్ద వేరే ఏం అవసరం లే. ఆ జీవోను ఇట్లా చేసుకుంటుందా ఒక్కటే సెంటెన్స్ తోటి 2014లో జారీ చేసిన GOMS 3ను అన్కండిషనల్ గా షరతుగా విత్డ్రా చేసుకోవాలి. తొలగించకపోతే గ్రేటర్ ఎన్నికల్లో దుబ్బాక ఫలితాలే రిజల్ట్ వస్తాయి ఇక్కడ అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్కు వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే లక్షలాది మంది జీవితాలతో చెలగాట మారితే ఇంకా నీకు మీ అందరికీ దండాలు పెట్టుకుంటా కూర్చోాలన్నా. 6 ఏళ్ళు దండాలు పెట్టి అడిగారు. ఇప్పుడు దండాలు పెట్టలేము. వేయకపోతే ఈ మున్సిపల్ GHM ఎన్నికల్లో 25 కులాలు ఇంకా వేరే వాళ్ళందరూ ఏపీసీ ఏరియా దాంతో పాటు 26 బీసీ కులాలు అయితే కత్తి కట్టుకొని తిరిగే పని కట్టుకొని ఓడిస్తారని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బీసీలు కేంద్ర ఉద్యోగాలలో బీసీ కులాల్లో ఉన్నారు, బీసీ జాబితా విద్యా సంస్థలలో బెనిఫిట్ పొందుతున్నారు. రాష్ట్రంకి వస్తే నీకు బెనిఫిట్ అనడం ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే వెంటనే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు 5 రోజుల్లో తొలగించకపోతే ఇక తొలగించడమే అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ తొలగించినటువంటి కులాలు ఊగిసలాడొద్దు, కలుపుతాడేమో అదేమో ఇదేమో పోయారు. అక్కడ అఫిడవిట్ కూడా వేయరు. సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కానీ మీరు దానికి కౌంటర్ అఫిడవిట్ వేయాలి కదా, వేయాలంటే పెండింగ్ పెట్టుకుంటూ కూర్చుంటారు. నన్ను ఏం చేస్తారో దుబ్బాకలో చూసారు కదా, రేపు గ్రేటర్ హైదరాబాద్లో కూడా అదే చూస్తారు. శాశ్వతంగా రెస్ట్ తీసుకోవచ్చు. మంచిదే, నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు, మంచిగా ఎంజాయ్ చేసినావు, కాదంటలేం. ఏమి ప్రజలను కలిసింది లేదు, ప్రజల కోసం కొట్లాడింది లేదు, ప్రజల కోసం చేసింది లేదు. యథార్థంగా కూర్చున్నావు. ఇప్పుడు కూడా ఇంకా పర్మనెంట్గా మంచిగా యథార్థంగా రెస్ట్ తీసుకోవాలి. నేను రెస్ట్ పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న బీసీ కులాలన్నీ కూడా వీళ్ళని కలుపమని రైటింగ్లు ఇస్తున్నాం. 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరూ కూడా సంతకం పెట్టిమంటే ఇస్తాం. మేము ఉన్న పాయింట్ ఎంత, ఉన్న అభ్యంతరం మాకేం లేదు. బీసీలకు ఉన్న అభ్యంతరం నీకే. కాబట్టి నువ్వు మార్చుకోకపోతే దుబ్బాక దెబ్బనే పడుతుంది ఇక్కడ గ్రేటర్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 5 రోజులనే తీయాలి, ఎక్కువ రోజులు కాదు. ఇంకా నేను ఏదో రిక్వెస్ట్ చేస్తామని కూడా లేదు. మార్చుకో. వేలాది మంది జీవితాలను పీఠిస్తుంటే తొలగిస్తావు. 7,600 మందిని సమ్మె పోయినని తొలగిస్తావు. ఆర్టీసీ ఉద్యోగం తొలగిస్తావు. ఇంకా ఎన్ని దుర్మార్గంగా నిరంకుశంగా మీ రాష్ట్ర ప్రజలు లేక చూడకుండా ఈగలు దోమలు లేక చూశావు. అందుకే మీ యొక్క మితిమీరిన విశ్వాసానికి దుబ్బాక దెబ్బ పడ్డది. ఇప్పుడు రేపు గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ దెబ్బ పడబోతుంది, ఓడిపోతావు. అందుకే కనీసం ఇప్పటికీ ఇవ్వాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ తీసుకురండి, వాళ్ళు ఒప్పుకుంటలేరని అన్నమాట. రైటింగ్లు ఇచ్చాను. కృష్ణయ్య గారు వ్యతిరేకిస్తున్నారన్నమాట. నేనెందుకు వ్యతిరేకిస్తా? మా తమ్ముళ్ళు ఇక్కడ అక్కడ సమానంగా నా బీసీలు ఇండియాలో ఉన్న బీసీలను అందరినీ సమదృష్టితో చూస్తా. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, కర్ణాటక లేదు, మధ్యప్రదేశ్ లేదు, ఒరిస్సా లేదు. అన్ని రాష్ట్రాల బీసీలను సమదృష్టితో చూస్తా. కాబట్టి వాళ్ళకంటే ముందు నేనే వాళ్ళకు మద్దతు ఇస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పక్కకు పెట్టి వెంటనే 5 రోజుల్లో తొలగించకపోతే మాత్రం గ్రేటర్గా ఈ 26 కులాలతో పాటు బీసీ కులాలను కూడా వ్యతిరేకిస్తాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే రిజర్వేషన్లను కూడా నువ్వు తగ్గించావు. 50% అన్నావు. ఇక్కడ మరి బీసీలకు 42% ఇవ్వు, ఎస్సీ ఎస్టీలకు 8% ఇస్తున్నావు, బీసీలకు 42% ఇవ్వు. అది ఇవ్వవు, ఇది ఇవ్వవు. బీసీ అంటే పచ్చి వ్యతిరేకతతోటి బీసీలను దెబ్బకొట్టేటువంటి కుట్రలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అందుకే బీసీలందరూ కూడా గ్రేటర్లో 26 కులాలను కలపడం, అదేవిధంగా బీసీలకు 42% గ్రేటర్ ఎన్నికల్లో ఇవ్వడం, ఇవి 2 చేయకపోతే మాత్రం తగిన గుణపాఠం నేర్పుతాం. టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓట్లేయడానికి ఈ కులాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అది చేసుకో. 5 రోజుల్లో చేయకపోతే మాత్రం
తగిన గుణపాఠం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.